తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలనలో 1,05,00,000 దరఖాస్తులు వచ్చాయని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. దరఖాస్తులు సమగ్రంగా పరిశీలించి లబ్ధిదారులకు 6 గ్యారెంటీలు అందిస్తామని తెలియజేశారు. గత ప్రభుత్వంలో సర్పంచులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి నిధులు ఇవ్వకుండా పంచాయతీలను నిర్వీర్యం చేశారని మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. సర్పంచుల పట్ల బీఆర్ఎస్ సానుభూతి చూపించడం హాస్యాస్పదంగా ఉంటుందన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏదైతే పారదర్శకంగా ప్రభుత్వం నడుస్తుందంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా గ్రామాన ప్రజల్లో ఉంటూ ఏదైతే ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మనతో పాటు దేవరకద్ర శాసనసభ్యులు జిఎంఆర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలను తర్వాత పారదర్శకంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంటుంది అంటున్నారు. దానికి అనుగుణంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే ఈ ప్రజాపాలనకు సంబంధించి 1 కోటి పైన వినతులు వచ్చాయని మంత్రి గారు చెప్పారు. దాని మీద ఎట్లా మూవ్ అవుతున్నారు, ఎట్లా ఆ సమస్యలు పరిష్కరించబోతున్నారు? సో ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు ఒక దైవ కార్యానికి జడ్చర్ల నియోజకవర్గం కొల్లూరు గ్రామానికి రావడం జరిగింది. ఈ మాధ్వారం ఓపెనింగ్ లో కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేవరకద్ర మన మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ జడ్చర్ల నియోజకవర్గానికి మా మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మీరే అంటున్నారు 1,05,00,000 దరఖాస్తులు వచ్చినాయని చెప్పేసి. అంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు అంత పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేసి వాళ్ళని ఓడగొట్టి మాకు అవకాశం కల్పించారు. ముఖ్యంగా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ 1 కోటి దరఖాస్తులను కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ఉన్నాం. అర్హులైన లబ్ధిదారులకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము 6 గ్యారంటీ పథకాలలో ఆల్రెడీ మేమైతే ఒక గ్యారంటీ పథకాన్ని ముందే ఇవ్వడం జరిగింది. వచ్చిన 2 రోజుల్లోనే, అదే అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, అదేవిధంగా 10 లక్షల వరకు ఖర్చు అయ్యే ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ప్రవేశపెట్టినాం. మిగతా గ్యారంటీ పథకాలకు సంబంధించి కూడా మేము అర్హుల దగ్గర ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రజాపాలన, ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చేసి ప్రజల చేత 1 రూపాయి ఖర్చు లేకుండా దరఖాస్తులు తీసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు చేకూరాల్సిన లబ్ధి కూడా ఈ దరఖాస్తుల ద్వారా అంటే సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతోన ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున స్పందన ఉంది. ఆ దరఖాస్తులన్నీ కూడా ఆల్రెడీ మేము డేటా ఎంట్రీ చేయిస్తా ఉన్నాము. త్వరలోనే దానికి సంబంధించిన స్క్రూటినీ కూడా జరుగుతుంది. అర్హులైన వ్యక్తులను మేము గుర్తించి గ్రామాలలోకి వెళ్ళి మేము అధికారులం అందరం కూడా గ్రామాలకి అర్హులైన లబ్ధిదారులకు పార్టీలకు అతీతంగా గతంలో లాగా నువ్వు టీఆర్ఎస్ లో ఉంటేనే నీకు ఇది ఇస్తాము, టీఆర్ఎస్ కండు వేసుకుంటే నీకు ఇస్తామని చెప్పేసి ఆ రాచరిక వ్యవస్థ లేదు. ఇది ప్రజాపాలన. రాజులకు ప్రజలకు మధ్య అంటే దొరలకు ప్రజలకు మధ్యలో జరిగిన ఎన్నికలలో ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రజల క్షేమమే ధ్యేయంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రజలందరూ మా పాలన హర్షిస్తా ఉన్నారు. ముఖ్యంగా వచ్చిన నెల రోజులు ఈరోజు ముఖ్యమంత్రి గారు చూసిర్రు, దావోస్ పర్యటనకు వెళ్ళిర్రు, విదేశీ పర్యటనకు పోయి దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులు ఈరోజు రాష్ట్రానికి వచ్చినాయంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతోనే ఈరోజు విదేశాలలో ఉన్న మన పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైనరు. రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తారు, మేము ప్రజల కోసమే పనిచేయడానికి ఇక్కడ ఉన్నాం. ఖచ్చితంగా అవి తట్టుకోలేకనే కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆల్రెడీ వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఇంకా మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తూ 6 నెలల ప్రజలు తిరుగుబాటు చేస్తారు, సర్పంచులందరూ కూడా ఉద్యమాలు చేయండి అని చెప్పేసి ఉసుకొల్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమంటారు చూడు, మీరే ప్రజల వాళ్ళకు ఇబ్బందులకు గురి చేసి ఆత్మహత్యలు దాదాపు 60 మంది సర్పంచుల ఆత్మహత్యల కారణం ఈరోజు గత ప్రభుత్వం. వాళ్ళకి ఏమి చేయకుండా వాళ్ళ బిల్లులు కూడా ఇవ్వకుండా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ సర్పంచులు తిరగబాటు చేయండి, ప్రజలు తిరగబాటు చేయండి. అసలు రేపు ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో మనుగడ లేకుండా పోతుందని చెప్పేసి తెలియదు సార్. ముఖ్యంగా నేను ఎన్నికల ప్రచారం కూడా చెప్పిన విషయాలన్నీ కూడా మా 6 గ్యారెంటీలతో పాటు ప్రధానంగా నా మొదటి ప్రాధాన్యత విద్యా, వైద్యం, ఉపాధి. ఈ విద్యా వైద్యానికి సంబంధించి ఆల్రెడీ నేను ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నా. ముఖ్యంగా మా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక డిగ్రీ కాలేజ్ తొందరలోనే దానికి డిగ్రీ కాలేజీకి సంబంధించిన విషయాలన్నీ కూడా మంత్రి గారి మంత్రి శాఖ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా వైద్యానికి సంబంధించి ఒక 100 బెడ్ హాస్పిటల్ హెడ్ క్వార్టర్లా దానికి సంబంధించిన ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఉంది. దానికి సంబంధించిన ఫండ్స్ అన్ని కూడా మేము ఇప్పుడు మాకు ఇన్ఛార్జి మంత్రి గారు కూడా మా హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లినాము. ఖచ్చితంగా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లా ఒక మెరుగైన వైద్యశాల, విద్యాశాల ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మెరుగైన విద్య, మెరుగైన వైద్యం, అదేవిధంగా మా దగ్గర హైవే ఉంది, ఇండస్ట్రియల్ క్యారిడార్ ఉంది.
దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన నేను మన రివ్యూ జరిగినప్పుడు మా దగ్గర హైవే ఉందన్న, ఇండస్ట్రీలు పెట్టడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. సో ఇండస్ట్రీస్ పెడితే ఉపాధి, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే దానికి కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో ముఖ్యంగా మన మహబూబ్నగర్ జిల్లాకు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, మన ముఖ్యమంత్రి గారు మన మహబూబ్నగర్ జిల్లాకు చాలా పెద్ద ఎత్తున మంచి జరగబోతా ఉంది, పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రాబోతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే రాబోయే స్థానిక సంస్థలు కానీ పార్లమెంట్ ఎన్నికలు ముందున్నాయి, దాంట్లో రేవంత్ రెడ్డి గిఫ్ట్గా, ముఖ్యమంత్రి గారి గిఫ్ట్గా సొంత జిల్లా 2 పార్లమెంట్ స్థానాలు ఇవ్వబోతున్నారా? ఖచ్చితంగా 100% 2 పార్లమెంట్ నియోజకవర్గం భారీ మెజార్టీతో మేము ఇక్కడ గెలవబోతా ఉన్నాం. మహబూబ్నగర్ పార్లమెంటు, అదేవిధంగా నాగర్ కర్నూలు పార్లమెంటు కూడా ప్రజలు కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు మా ఓటేయడానికి. ఎందుకంటే నెల రోజుల పాలన పట్ల ముఖ్యంగా మేధావులు, సామాన్య ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పాలనను చాలా మంది మేధావులు హర్షిస్తా ఉన్నారు ఈరోజు. కాబట్టి మాకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రేపు ఇక్కడనే కాదు, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది. మా నాయకులు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. ఏదైతే నియోజకవర్గ అభివృద్ధి అంటే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో దాన్ని ఒక్కొక్కటి తీరుస్తానంటూ ఏదైతే రాబోయే రోజుల్లో 2 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ విజయఢంకా ముగిస్తుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజేష్ తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్నగర్.